దేవుడు ఒక రోజు నాడు అంటున్నాడు, నేను నిన్ను లేవనెత్తుతాను నా కుమారుడా, నిన్ను దీవిస్తాను అని అంటున్నాడు. ఈ భూమి మీద నీ యొక్క దీవెన ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ స్టెఫను అనబడిన వ్యక్తి కనపడుతున్నాడు. ఎందుకు స్టెఫను కొడుతున్నారు అనంటే, యేసు ప్రభు మాటల్ని అక్కడ చెప్తున్నాడట. యేసు ప్రభు మాటలు చెప్తూ ఉంటే ఇతనికి అది నచ్చట్లేదు. ఎవరికి? సౌలు గారికి. నచ్చకపోతే ఇతన్ని ఎలాగైనా సరే హతం చేద్దామని అక్కడ ఉన్న యూదుల్ని ప్రేరేపించి, కొంతమందిని ప్రేరేపించి, అక్కడ ఉన్న అనుకూలంగా ఉన్న వారిని అందరిని ప్రేరేపించి స్టెఫన్ ముట్టడి వేశారు. అక్కడ కూడా కష్టకాలంలో ఉండి ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. అలాంటి కష్టమే మనకు వచ్చింది అనుకోండి, అండి ఇలా చూడండి, దేవుని నామ స్తోత్రం చెప్పి ఒకసారి హల్లెలూయా. మనకు కష్టం వచ్చింది అనుకోండి, కష్టంలో మనం ఏం చేస్తాం? కష్టంలో ఏం చేస్తారమ్మా మనం? ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా బాధ కలిగింది, ఏం చేస్తారు? దాన్ని ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? నీకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి చెప్తారు. మీ అమ్మగారికో మీ నాన్నగారికో చెప్తారు, ఇలా వచ్చింది కష్టం, ఏం చేద్దామంటారు, ఏం చేస్తే బాగుంటుంది అంటారు అని చెప్తారు. ఇక్కడ నీకు కష్టం వస్తున్న ప్రతిసారి నువ్వు యేసు ప్రభువుకి మొరపెట్టగలగాలట. స్టెఫనుకి కష్టం వస్తే ఆ కష్టంలో కూడా దేవునికి మొరపెడుతున్నాడు స్టెఫన్. ఏమని? నన్ను నీ కోసం నేను బతుకుతూ ఉంటే నన్ను వీళ్ళ హింసిస్తున్నారు, వీళ్ళని చంపే ప్రభు అని అంటున్నాడా? ఏమంటున్నాడు? దైవజనుడు కూడా అంతేనే. ఎన్నోసార్లు గాయపరుస్తున్నా, ఎన్నోసార్లు మాట వినకపోతున్నా, ఒక మాట చూడండి, మీ బిడ్డలు ఉన్నారు, మీ పిల్లలు నీ మాట అనుకోకుండా ఏ తాగుబోతుగాను తిరిగిపోతుగాను తిరుగుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మీ ఇష్టాన్ని నెరవేర్చట్లేదు, మీ కోరికలు నెరవేర్చట్లేదు, మీరు పెంచారు, మీరు కన్నారో, మీరు పోషిస్తున్నారో, మీ మీద తిరగబడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? వీళ్ళ శ్రేయస్సు కోరి స్టెఫను ప్రార్థన చేస్తున్నాడు. అయినను ప్రభువా, ఇగో ఈ నింద వీళ్ళ మీద ఎంత ప్రేమిస్తున్నాడండి. లోకంలో ఉన్న దైవజనుడి నేను అలా ప్రేమిస్తే కొంతమంది ఉంటారు ప్రేమించకుండా నటన ప్రేమ చూపించి లాగేసి వాళ్ళు